ప్రకాష్ రాజ్ ఓన్ ప్రొడక్షన్లో తానే తెరకెక్కించిన మూవీ మన ఊరి రామాయణం. ప్రియమణితో జోడీ కట్టి తాను నటించి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు కన్నడలోనూ రిలీజ్ అయింది. ఇక మలయాళం మూవీ షర్టర్కి రీమేక్గా ఈ కహానీ వచ్చింది. ప్రకాష్ రాజ్ తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా ఫీల్ గుడ్ మూవీసే. సో మన ఊరి రామాయణం కూడా అలానే వచ్చింది. అయితే తను తెరకెక్కించిన రీమేక్స్లో ఇది మాత్రం కాస్త భిన్నమైన మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. సో ఇది సార్ చూస్తే కనుక ఇది ఎలా డిఫరెంట్ సినిమాగా ఫోకస్ అవుతుందో చెప్పుకోవచ్చు అంటారా? ఎలా చెప్పుకోవచ్చు? నిజంగా ప్రకాష్ రాజ్ తాలూకు టేస్ట్ కానీ స్టేచర్ కానీ మనకు తెలుసు. ఏదైనా ఒక డిఫరెన్స్ని ప్రజెంట్ చేయాలి యాజ్ నటుడుగా కానీ యాజ్ ప్రొడ్యూసర్గా కానీ డైరెక్టర్గా కానీ అనేటువంటి తపనతనంలో మొదటి నుంచి ఉన్నటువంటి ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ కాన్సెప్ట్స్ని కానీ తీసుకునే వ్యక్తి కాదు. ఆ పాయింట్ ఆఫ్ నిజంగా ఇది డిఫరెంట్ ఫిలిం కానీ వస్తున్నటువంటి జోనర్స్లో కానీ వస్తున్న వాటిలో డిఫరెంట్ ఫిలిం అనేటువంటిది 100% చెప్పుకోవచ్చు. సార్ మన ఊరి రామాయణం కథ ఏంటండి? అసలు మన ఊరి రామాయణం అదే ఇందా మనం చెప్పుకుంటే ఇట్ ఈస్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఫిలిం, డిఫరెంట్ జోనర్. ఒక ఊర్లో పరువు కోసం ప్రతిష్ట కోసం పాకులాడేటట్టు ఒక వ్యక్తి ఊర్లో తనకంటూ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక చిన్న ఫాల్స్ ప్రిస్టేజ్ని ఎంజాయ్ చేసేటువంటి ఒక గుడ్ ఫెల్ పర్సన్. ఇంట్లో పిల్లల మీద మాత్రం డ్యామ్ డూమని అరిచేస్తూ ఉంటాడు, కానీ బయటకు వస్తే మాత్రం ఒక పెద్ద మనిషిలాగా చలామణి అవటం కోసం ఒక తపన పడేటువంటి వ్యక్తి అనమాట. దానికోసం అవసరమైన డబ్బులు ఖర్చు పెడతాం. ఆ గుళ్ళో ఉత్సవ కమిటీ చైర్మన్గా తన తానే ప్రొజెక్ట్ చేసుకుని దానికి కావాల్సిన డబ్బులు అన్ని స్పెండ్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఇతనిలో చిన్న వీక్నెస్ ఏంటంటే చిన్న ఉమెన్ వీక్నెస్. ఉమెనైజర్ అంటే కూడా పెద్ద ఆడవాళ్ళంటే ఇది పోయి వాళ్ళ వెనకాల పడేటువంటి ఒక టైప్ క్యారెక్టర్ కాదు, కానీ ఏదో చిన్న బలహీనత. తనకు ఒక ఆటో డ్రైవర్ ఒకడు తన అనుచరుడు ఒకడు ఉంటాడు. వీడు ఒకరోజు అతని ఇద్దరు ఆటోలో వస్తున్నాడు. నా బస్ స్టాండ్లో ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది అనమాట. అరే భలే ఉందిరా ఈ అమ్మాయి అని చెప్పేసి ఆ అమ్మాయిని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తే ఈ ఆటో వాడిని పంపించేసి ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. ట్రాప్ చేయించేసి ఓకే అది ఎవరో ఒక ఫ్యామిలీ టైప్ లేడీ ఏమని అనుకుంటే ఆ అమ్మాయి చాలా ఓపెన్గా ఏంటి ఎంతమంది ఏంటంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడేస్తుంది, ఆ ప్రాస్టిట్యూట్ లాంగ్వేజ్ మాట్లాడేస్తుంది. ఓకే ఆ అమ్మాయిని ఎక్కించుకొని రూమ్కి తెచ్చుకుంటారు. రూమ్ తీసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి లాడ్జింగ్కి వెళ్తే పరుగు తక్కువ, ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఊర్లో ప్రిస్టేజ్ పాయింట్ లేకపోతే ఒక రూమ్లో తీసుకెళ్ళి పెట్టేస్తారు. తన ఇంటి ముందే ఒక షట్టర్ ఒకటి ఉంటే ఆ షట్టర్లో వీడు పెట్టేసేసి సరే ఎవరు రాకుండా నేను బయట తాళం వేసుకొని వెళ్ళిపోతానండి, మీరు నైట్ ఎంజాయ్ చేసేయండి, పొద్దున్నే వచ్చేసి గంటకి వచ్చేసి నేను తలుపు తీస్తాను వెళ్ళిపోతానని చెప్పేసి ఆ ప్రకాష్ రాజును ఆ ప్రియమని ఆ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్ నన్ను అదర్ దాన్ ప్రియమని వాళ్ళిద్దరు నా గదిలో పెట్టేసి ఇటు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాడు అనుకోని పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు కలిసి అక్కడ ఒక ఈ ఆటోలో ఒక రైటర్, ఒక సినిమా రైటర్ రాసుకున్నటువంటి కథ తాలూకు స్క్రిప్ట్ మర్చిపోయాడు. ఆ స్క్రిప్ట్ కోసం అతను తిరుగుతుంటాడు ఈ ఆటో వాడి కోసం. వీడు అనుకోకుండా అక్కడ పోలీస్ స్టేషన్లో వీళ్ళు తరసపడటం, అక్కడ తాగుతూ ఇతను అనుకోకుండా డ్రింక్ చేస్తాడు. వీళ్ళు బలవంతం మీద ఈ రైటర్ను ఇంకో ప్రొడ్యూసర్ కలిపి ఈ కుర్రోడితో డ్రింక్ చేస్తే ఆ డ్రింక్ చేసిన దాంట్లో పోలీసులు అతను పట్టుకెళ్తారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి నైట్ అంతా లాకప్లో పెడితే వీళ్ళిద్దరు గదిలో ఉండిపోతారు. తెల్లారేటప్పటికి పరుగు పోతుంది. ఏం చేయాలి? తెల్లారేటప్పటికి ఏం జరిగింది? వాళ్ళిద్దరు ఆ ఇదిలో నుంచి బయటకు ఎట్లా పడ్డారు? దిస్ ఈజ్ రామాయణం. అండ్ ఇందులో చూస్తే కనుక క్యారెక్టర్ పరంగా చూస్తే రాముడు ఎవరు, రావణాసురుడు ఎవరు, అలాగే ప్రియమణిని శూర్పణఖ అనుకోవచ్చు అంటారా? అసలు ఎవరెవరి పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి సార్? మన ఊరి రామాయణం టైటిల్ పెడితే మాత్రం దీనికి రామాయణం కథకి ఎలాంటి సంబంధం లేదు. అంటే మనం మామూలుగా అంటాం కదా, ఏంద్రా నీ సోది, ఏంట్రా నీ భారతం, ఏంట్రా నీ రామాయణం అనేసి ఏదైనా చెప్తున్నప్పుడు అంటాం కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణం అని పేరు పెట్టిన తప్ప ఆ పర్టికులర్గా ఆ ఊరిలో ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన కథే తప్ప మన రామాయణానికి ఆ పాత్రలకి ఎలాంటి సంబంధం లేదు. ప్రకాష్ రాజ్ తీసే సినిమాలకి పేరు వస్తుంది తప్ప డబ్బు రాదు అనేటువంటి ఆకైతే వినిపిస్తుంది. మరి ఎక్కువ రీమేక్లు అవి చేస్తూ ఉంటాడని పేరు కూడా ఉంది. మరి ఇది కూడా ఒక రీమేక్గా వచ్చిన మలయాళం సినిమానే అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవి ఎలా అనిపించాయి అంటారు? అంటే డబ్బులు ఎంతవరకు వస్తాయి, డబ్బుల కోసం డబ్బు అనేటువంటిది ప్రకాష్ రాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండరీ పాయింట్. అతను ఎఫర్ట్ని లవ్ చేసేటువంటి వ్యక్తి, ఒక ప్రయత్నాన్ని ప్రేమించేటువంటి వ్యక్తి, ఒక ప్యాషన్ ఓరియంటెడ్ డైరెక్టర్, ప్యాషన్ ఓరియంటెడ్ రైటర్ అండ్ ఆర్టిస్ట్ అండ్ కాబట్టి అతను మనీ అనేటువంటిది రాదు అని ఆయన డిసైడ్ అయ్యి కూడా తీసుండొచ్చు. దీనికి కూడా అది ఆ సూత్రం వర్తిస్తే ఉంటుంది. కమర్షియల్గా అది అంత సక్సెస్ అవుతాడని మనం అనుకోవడం లేదు. కాకపోతే కొంత మల్టీప్లెక్స్ ఆడియన్స్కి, ఈ ఆర్ట్ లవింగ్ పీపుల్కి ఒక క్రిటికల్ అప్లాజ్ రావచ్చు తప్ప మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో గొప్ప ఎక్స్పెక్టేషన్ మనం వీ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దట్. సార్ ఇళయరాజా మ్యూజిక్ ఎంతవరకు ప్లస్ అయింది మూవీకి? ఇళయరాజా మ్యూజిక్ ఒకే ఒక సాంగ్ ఉంది దీంట్లో, అది బ్యాక్గ్రౌండ్ సాంగ్ తప్ప రెగ్యులర్ రొటేషన్ సాంగ్స్ కానీ రొటేషన్ అయినటువంటిది ఏమి లేదు. ఆ పర్టికులర్ ఆ మ్యూజిక్ అండ్ ఆర్ఆర్, ఆ ఒక సాంగ్ అండ్ ఆర్ఆర్ భాస్కర్ భట్ట రాసినటువంటి ఒక మనుషులు వాళ్ళ క్యారెక్టర్స్ మీద రాసినటువంటి మంచిగా అద్భుతమైన సాంగ్ సాహిత్యం అది ఆర్ఆర్ ఈజ్ ఫంటాస్టిక్. ఇంకా ఆయన గురించి మనం చెప్పేది ఇళయరాజా మ్యూజిక్ గురించి మనం వీ నీడ్ నాట్ పాస్ కామెంట్స్ అన్నాను, కాంప్లిమెంట్స్ తప్ప కామెంట్స్ ఏం అవసరం లేదు. సింగిల్ లైన్లో చెప్పాలంటే కనుక ఈ మూవీకి మీరు ఇచ్చే గ్రేడ్ ఏమిటి?
ఇది ఎఫర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డిఫరెంట్ ప్రయత్నము. డెఫినెట్గా ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ప్రకాష్ రాజ్ అండ్ అమ్మాయి ప్రియామణి ఇద్దరి పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తీసుకున్న సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 30 years పృథ్వీ ఇది కూడా మంచి క్యారెక్టర్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ గివ్ గుడ్ టు సచ్ ఫిలిమ్స్. గుడ్ ఈజ్ మై గ్రేట్ టు దిస్ ఫిలిం. ఫస్ట్ లుక్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.